అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేవి మంచిగా నానిపోవాలన్నమాట. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అరకప్పు బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ వేసి 1 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడైనా లేదంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకొని 2-3 స్పూన్ల వరకు నీళ్లు పోసి కొబ్బరిని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత చల్లారబెడదాం. ఇది చల్లారేసరికి మనం ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యంలో 10 రూపాయల పాలపొడి ప్యాకెట్ వేసుకొని ఒక్కసారి మంచిగా దగ్గరగా ముద్దలాగా కలుపుకోవాలి. పాలపొడి లేదు అనుకుంటే 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకున్నా సరిపోతుంది. సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడే 1 కప్పు సగ్గుబియ్యానికి 1 ఇంచు తక్కువ ఉండేలాగా నీళ్లు పోసామంటే సరిపోతాయి అన్నమాట. నీళ్ళు ఎక్కువ పోసామంటే సగ్గుబియ్యం పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇలా ముద్దలా చేసిన సగ్గుబియ్యం పిండిని పక్కన పెట్టేసి మనం ముందు తయారు చేసి పెట్టుకున్న స్వీట్ అనేది చల్లారింది. దీన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేయాలి. ఇక్కడ నేను చేసిన లడ్డూలు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకా చాలా చిన్నగా చేసా. చేతికి నూనె కానీ నీళ్లు కానీ రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మధ్యలో మనం తయారు చేసిన స్వీట్ని పెట్టి మన వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1/4 లీటర్ సుమారు పాలు పోసి పాలు 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు అరకప్పు పంచదారను వేసి పంచదారను కూడా కరిగించుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం స్వీట్ని వేసి 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించామంటే సగ్గుబియ్యం అనేది తొందరగానే ఉడికిపోతుంది. లోపల కొబ్బరి స్వీట్ కూడా ఉంది కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.